ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం, మీరు అందరూ బాగున్నారని తెలుస్తున్నాను. అలాగే దేవుని కృప మహాదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువలోనికి వచ్చి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, క్రీస్తు కట్టిన సంఘము ఏది? సంఘం యొక్క ఆధిక్యతలు. క్రీస్తు కట్టిన సంఘము ఏది? ఈ సంఘం యొక్క ఆధిక్యతలు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పరిచయ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. పరిచయ వాక్యం. ప్రియులారా, మరి దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ వందనాలు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం తీసుకున్న సంఘములో చేర్చబడుతున్నాం. ప్రియులారా, మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది సంఘములో చేర్చబడుతా ఉన్నాం. సంఘములోనికి చేర్చబడిన మనకు ఆ సంఘమును గురించి తెలుసుకోవలసినటువంటి అవసరము ఉంది. సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని గురించి మనము ఏ సంగతులు తెలుసుకోవాలో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ప్రియులారా, మొట్టమొదట మనం పరిశీలన చేస్తే సంఘము అంటే ఏంటి అనే సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, సంఘము కట్టింది ఎవరు? అది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సంఘము ఏ బండ మీద కట్టబడింది అనే సంగతి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మూడవది ఏంటంటే, సంఘమైన మనకు శిరస్సు ఎవరు? సంఘమై ఉన్న మనకి శిరస్సు ఎవరు? అది తెలుసుకోవాలి. సంఘంగా ఉన్న మనకు క్రీస్తు ఏం చేశాడు అనే సంగతి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగు లాభం, ఎలాంటి లాభాన్ని మనం పొందుకున్నాం, ఆ సంగతులు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘముగానున్న మనము కలిగి ఉన్న ఔన్నత్యం ఏంటి, మన గొప్పతనం ఏంటి, సంఘముగా ఉన్న మన గొప్పతనం ఏంటి, అది కూడా తెలుసుకోవాలి. సంఘముగా ఉన్న మన బాధ్యత అది ఏంటి, అదే కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సువార్త యొక్క విశిష్టత ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మరి సంఘం అంటే ఏంటి, ఇది మనం తెలుసుకుందాం. సంఘము మనం పిలువబడిన వారి యొక్క సమూహము. సంఘం అనేది హస్తకృత్యములైన కట్టడాలతో నిర్మించబడినటువంటి ఒక 4 గోడలతో కూడినటువంటి ఒక నిర్మాణము కాదు. సంఘం అంటే పిలువబడిన వారి యొక్క సమూహము అని అర్థం అన్నమాట. అయితే సంఘము అనే పదము ఎక్లీషియా అనే గ్రీకు పదము నుండి వచ్చింది. అయితే ఎక్లీషియా అనే పదమునకు భావం ఏంటంటే పిలువబడిన సమూహము లేక పిలువబడిన ప్రజలు అనేసి అర్థము. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, నేటి దినాల్లో జరుగుతుంది ఏంటి, ఇది కూడా మనం ఆలోచించాలి. నేటి దినాల్లో మనం పరిశీలన చేస్తే చాలామంది తామే సంఘము అని పిలువబడిన వారి యొక్క సమూహము అని ఎరుగక, సంఘం అంటే మానవ హస్తకృత్యములతో నిర్మించబడినటువంటి 4 గోడలతో కూడినటువంటిది సంఘము అనేసి భ్రమపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజమేనా అంటే నిజమే కదా. మనం ఏమో ఊరినే అంటున్నామా అంటే ఊరినే వాళ్ళని అంటాం కాదు. ఎందుకంటే చాలా అమాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు సంఘము అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమే సంఘము, నేనే పిలువబడినటువంటి వాడని అనేసి తెలుసుకోలేకపోవటం వలన జరిగేటటువంటి అనర్థాలు ఏంటంటే, అనేక మంది క్రైస్తవులు నేను సంఘానికి వెళుతున్నా అంటున్నారు. సంఘానికి ఎవరు వెళ్తున్నారు? నేను వెళుతున్నాను
అనేది. అంటే సంఘం అనేది అక్కడ ఉంది, ఆ సంఘానికి వెళ్తున్నా, నువ్వు సంఘానికి రావా, నువ్వు రావా అనేసి ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది. నువ్వు సంఘానికి వస్తావా? మా సంఘం కొండ మీద ఉంది. మా సంఘం ఎక్కడుంది? కొండ మీద ఉంది. ఆ? అలాగే ఇంకా మనం చూస్తే మా సంఘం చాలా పెద్దది. అలాగే మా సంఘానికి చాలా పెద్ద స్థలం ఉంది. మా సంఘానికి రంగులు వేస్తున్నాము. మా సంఘము పైన పెద్ద స్టారు కట్టేసాము. మా సంఘము 10 గంటలకి 10 గంటలకు ఓపెన్ అవుద్ది. సంఘం 10 గంటలకు ఓపెన్ అవుద్ది. ఇలా వాళ్ళు అనుకున్నట్టు సంఘమును గురించి ఎన్నో సంగతులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సంఘం అంటే కేవలము 4 గోడలతో నిర్మితమైనటువంటి మానవ హస్తకృతమైన తో నిర్మించబడినటువంటి ఒక కట్టడమే అని భావిస్తున్నారు. నిజమేనా అంటే అవును నిజమే. చాలామంది వాళ్ళు తెలుసో తెలవకో మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, సంఘానికి వస్తావా, ఈరోజు సంఘానికి నేను రాను, ఈరోజు సంఘానికి వెళ్తాను, మా సంఘము చాలా దూరం ఉంది, మా సంఘం ఫలానా దగ్గర ఉంది, ఫలానా ఊర్లో ఉంది, ఫలానా బస్తీలో ఉంది అనేసి చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అయితే అసలు సంఘాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనం తెలుసుకోకపోతే ఇలాంటి ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే సంఘముగా పిలువబడిన ప్రజలు వీరు ఎక్కడి నుంచి పిలువబడ్డారు ఇది మనం తెలుసుకోవాలి. సంఘం అంటే ఎక్లీషియా అన్నాం. ఎక్లీషియా అంటే పిలువబడిన వారి యొక్క సమూహం అని చెప్పాము. అయితే ఈ పిలువబడిన వారు ఎక్కడి నుంచి పిలువబడ్డారు అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా బైబిల్లో రాయబడినటువంటి లేఖనాన్ని మనం చూద్దాం. అపోస్తలుల పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం మనం పరిశీలన చేస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాం. పిలువబడ్డ మన బాధ్యత ఏంటి? పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మన మహిమ ఏంటి? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డామంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరం. ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాం, చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం, నాశనములో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన దేవుడు తన వెలుగులోనికి మనం పిలిచాడు. అంటే పిలువబడిన పిలువబడిన సమూహమే సంఘము. ఎక్లీషియా అంటే పిలువబడినటువంటి వారి యొక్క సమూహము. మరొక వచనం చూద్దాం. ఈ వచనంలో కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. మనల్ని విడుదల చేయబడిన వారు. ఎక్కడి నుంచి విడుదల చేయబడిన వారు? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. విడిపించబడిన వారం, విడుదల చేయబడిన వారం ఎక్కడంటే అంధకార సంబంధమైన అధికారం. ఒక అధికారాన్ని మనం ప్రభు దగ్గరికి రాకమునుపు మనం ఒక అధికారానికి లోబడి ఉన్నాం. ఒక అధికారం అనేది మన మీద ఏలేదు. ఏ అధికారం అంటే అంధకార సంబంధమైన అధికారము. పిలువబడ్డాం మనం అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుని దగ్గరికి మనం పిలువబడేటువంటి వారం. మరొక వచనాన్ని మనం చూస్తే, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు మరల్చబడినటువంటి వారం. అపోస్తులైన పౌలుతో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనంలో, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను అంటాడు. అంటే ప్రియులారా, ఒకసారి ఆలోచన. చీకటిలో ఉన్నాం ఒకప్పుడు. చీకటిలో నుండి వెలుగులోనికి
సాతాను అధికారముల నుండి దేవుని వైపుకు నా యందు విశ్వాసము ద్వారా పాప క్షమాపణ, ఆయనందు విశ్వాసం ద్వారా ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసము. మనము విడిపించబడిన వారు. మనము ఒక అధికారం నుండి మరొక అధికారానికి వచ్చాం. చీకటిలోంచి విడిపించబడ్డాం, వెలుగులోనికి వచ్చాం. సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు మనం మరల్చాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. సంఘం అంటే ఏంటి అంటే పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనం పిలువబడిన వారు. ఎందుకు పిలువబడిన వారు? పరిశుద్ధ పరచబడిన వారము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. ఎక్కడున్న మాటలో? అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనము మనం చదివితే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనేసి అక్కడ రాయబడింది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. అలాగే మనము ఎందుకు పిలువబడ్డాం? ఎవరి సహవాసానికి పిలువబడ్డాం అంటే, పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. సహవాసానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమార్ని సహవాసానికి మనం మన దేవుడు అంట పిలిచాడంట. దేనికి పిలిచాడు? తన కుమార్ని సహవాసానికి మనం పిలిచాడు. అంటే యేసుక్రీస్తుతో మన సహవాసము అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇంకా మనం చూస్తే మరొక దేవుడు దేని వల్ల మనం పిలిచాడు? మనం పిలువబడిన వారము. అయితే దేని వల్ల పిలువబడాలి? మనము దేని వల్ల పిలువబడ్డాం? ఏది వినటం ద్వారా మనం ఇవన్నీ మనం తెలుసుకోగలిగాం. ఇది మనం పరిశీలన చేసుకుంటే, పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను. దేని ద్వారా పిలువబడాలి? ఈరోజు సంఘంలోనికి చేర్చబడుతున్నటువంటి వారు దేని ద్వారా సంఘంలోనికి చేర్చబడుతున్నారు? ఒకసారి ఆలోచించేయండి. సువార్త ద్వారా పిలువబడాలి. స్వస్థతల ద్వారా పిలువబడటం కాదు. లేకపోతే ఇతర అవసరాలు తీరిని అనేసి ప్రభు దగ్గరికి రావటం కాదు. లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని మేము నమ్ముకున్నాం, మాకు ఇవన్నీ కలిగితే మేము ప్రభువుని నమ్ముకుంటామని మేము అనుకున్నాము, మాకు అన్నీ జరిగినాయి కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాము అనేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా సరైన విశ్వాసము కాదు. అయితే దేని వలన పిలువబడాలి? ఈరోజు సంఘంలో చేర్చబడిన వారు దేని వలన పిలువబడి సంఘంలో చేర్చబడాలంటే సువార్త ద్వారా పిలువబడాలి. ఇంకా మనం చూస్తే ఈ పిలుపు దేనికి సంబంధమైంది? ఈ పిలుపు ఒకసారి ఆలోచించండి. మేము క్రీస్తు దగ్గరికి వచ్చామంటే దేవుడు మమ్మల్ని పిలిచాడు అని చెప్తున్నారంటే, ఈ పిలుపు అనేది దేనికి సంబంధించిన పిలుపు అంటే, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందటానికి పిలువబడ్డాం. దేని ద్వారా అంటే సువార్త ద్వారా. చూద్దాం, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం మనం పరిశీలన చేస్తే అక్కడ ఏముంది? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అంటాడు. దేనికోసం పిలువబడ్డామండి? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుటకు. చూడండి, మనం ఈరోజు మన ఆధిక్యత, మన గొప్పతనము, మన మహిమ ఎంత గొప్పదో చూడండి. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు సాతాను అధికారంలో ఉన్నాం. అన్నీ కూడా విడిపించబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. క్రీస్తునందు దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. వచ్చాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, నిర్దోషులుగా తీర్చబడ్డాం, దైవ కుమారత్వాన్ని పొందుకున్నాం, పరలోక పౌరసత్వాన్ని పొందుకున్నాం. ఎంత గొప్ప ధన్యత! పరలోక సంబంధమైన పిలుపులో పాలి పొందిన
సహోదరులారా అంటున్నాడు. అబ్బా మనం ఎప్పుడైనా అనుకుంటున్నామో అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారో అసలు మీకైనా తెలుసా? ఒకసారి ఆలోచన, మీకు తెలుసా యేసుక్రీస్తుని ఎందుకు? పిల్లకి పెళ్ళైతే యేసుని నమ్ముతూ ఉంటాడు, పరీక్ష పాస్ అయితే యేసుని నమ్ముకుంటూ ఉంటాడు, పిల్లలు పుడితే యేసుని నమ్ముకుంటూ ఉంటాడు, ఇల్లు కడితే యేసుని నమ్ముకుంటూ ఉంటాడు, కారు కొంటే యేసుని నమ్ముకుంటూ ఉంటాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైనవే. యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని కార్చింది వీటి కోసం కాదు. మనమే నా ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. అలా నిత్య నరకానికి వెళ్ళకుండా ఈ ఆత్మను రక్షించటానికి రక్షించటానికి యేసుక్రీస్తు వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించటానికి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వచ్చింది ఈ లోక సంబంధమైన వాటిని మనకి ఇవ్వటానికి కాదు. మనకి దేన్ని ఇవ్వటానికంటే పాప క్షమాపణ అనుగ్రహించడానికి, రక్షణ అనుగ్రహించటానికి, పరలోకము అనుగ్రహించటానికి, ఇవన్నీ అనుగ్రహించడానికే దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు. ఒకసారి ఆలోచన చేయండి. గమనించవలసిన పరిస్థితి అంటే ఈ దినాల్లో చాలామంది తామే సంఘమని, తామే పిలువబడిన వారమని ఎరగక, సంఘము అంటే మానవ హస్తకృత్యములైన తో నిర్మించబడిన 4 గోడలతో నిర్మించబడిన కట్టడం అని భ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రియులరా, మరి ఈ 4 సంఘము అనగా బయటకు పిలువబడినటువంటి ప్రజలు, ఎక్లీషియా అంటే పిలువబడినటువంటి ప్రజలు, బయటికి పిలువబడ్డాం. ఎక్కడి నుంచి? లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, నాశనములో నుండి పిలువబడ్డాం. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మన పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ప్రియులారా, సంఘము అంటే హస్తకృతమైన కట్టడము కాదు. దాని గురించి మనం ఇంకా కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. సంఘము అంటే హస్తకృత్యములైన కట్టడంగా ఎందుకు కాదు? మనమే సంఘము, పిలువబడినటువంటి మనమే సంఘము. సంఘం అంటే మీరు అనుకుంటున్నట్టు మా సంఘం అక్కడెక్కడో ఉంది, మా సంఘం పెద్దగా ఉంది, మా సంఘానికి రంగులేస్తున్నాం, మీరు మా సంఘానికి రండి, నేను సంఘానికి వెళ్తున్నా, ఈరోజు సంఘానికి వెళ్ళను, మా సంఘం ఫలానా టైంకి తెరవబడుద్ది, ఆ గంటలు మా సంఘం గంటలు అనేసి ఇలా రకరకాలుగా చెప్తున్నటువంటి వారులారా, అసలు సంఘము హస్తకృతమైన కట్టడము కాదు అనేసి ముందు గుర్తించాలి. ఎందుకు కాదు అంటే, ఎందుకు కాదో ఇప్పుడు నేను చెప్తున్నా. బైబిల్లో ఉంది, అవి మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని మరి కించపరచాలని, వారిని తప్పు పట్టుకోవాలని మేము ప్రయత్నం చేయట్లా. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది, అది మీకు తెలియపరచడానికే మేము ముందుకి వచ్చాము. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సంగతి మీకు తెలియపరచడానికి మేము ప్రయత్నం చేశాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. ఇంత చెప్పినా మేము సంఘం అంటే 4 గోడలతో కూడిన సంఘము, మేము సంఘానికి 4 గోడలకు బోర్డు కట్టేసాము, అది మా సంఘం అక్కడ ఉంది, మా సంఘం ఫలానా, మా సంఘానికి తాళాలు వేశారు అనేసి అదే మా సంఘం అని ఇంకా నమ్ముతాం అనేవాళ్ళారా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి. మీ పరిస్థితి ఎలాంటి పరిస్థితి? మేము నమ్మమండి అంటే నమ్మొద్దు. ఎవరు నమ్మండి? మేము చెప్పడం మా బాధ్యత. ఇది ఫలానా అని చెప్పడం మా బాధ్యత. మీరు నమ్ముతారా నమ్మరా అనేది మాకు సంబంధం లేదు. చెప్పకపోతే దేవుడు మమ్మల్ని అడుగుతాడు. కాబట్టి తెలియపరుస్తున్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం. మీరు నమ్మును అని అంటే మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్లా. ఇదే మేము చెప్పడం మాత్రం మా బాధ్యత, కానీ దీన్ని నమ్మండి, దీన్ని ఖచ్చితంగా నమ్మండి అనేసి మేము చెప్పట్లా. బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుందని తెలియపరచడానికే మేము ముందుకు వచ్చాం. కాబట్టి ప్రియులారా, మేము మాట్లాడే ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ప్రతి ప్రసంగం మీరు చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు దర్శించండి. యూట్యూబ్ ఛానల్ యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది. ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్ ఉంది. సత్యసువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది. యూబిఏ బైబిల్ క్లాస్ అనేది మరొక ఛానల్ ఉంది. ఇలా మనం
పరిశీలన చేసుకుంటే 4 ఛానళ్ళు ఉన్నాయి. మీరు ఈ ఛానల్లో మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం కూడా అక్కడ అప్లోడ్ చేయబడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రియులారా, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు. అందుకంటే ముఖ్యంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.